ఏంటి అన్ని సర్దుకొని రోడ్డు మీద కూర్చున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడైతే మా ఊరికి వెళ్ళిపోతున్నాం మేము. మా వాళ్ళు బస్ ఎక్కగానే స్టార్ట్ చేశారు తినడం. నాకైతే మా ఊరు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో ఎప్పుడు వెళ్దామా అని ఉంటాను. దరిద్రం ఏంటంటే మా రోడ్లే అందంత మాత్రం అంటే నేను వెళ్ళిన ప్రతిసారి వర్షం పడుతుంది. ఇంకో దరిద్రం ఏంటంటే మేము వెళ్ళిన బస్ మాత్రం అసలు మా ఊరు వెళ్ళదంట. సగం వరకు ఆపేసి ఇంకో బస్ చేంజ్ చేశారు. ఆ బస్ అసలు కంఫర్ట్ గానే లేదు. నేను చూపించే చెరువు వచ్చేసి రాళ్లపాడు ప్రాజెక్ట్ అన్నమాట. మా ఊర్లో ది బెస్ట్ ప్లేస్ అంటే ఇదే అని చెప్తాను. చాలా బాగుంటది ఇక్కడ పీస్ఫుల్ గా. పికప్ చేసుకోవడానికి మా అక్క అయితే వచ్చింది బైక్ మీద కాదు నడుచుకుంటా. దిగేసరికి 8 అయిపోయింది. ఇంకా బ్రష్ చేసి తినేసాం. దాని నెక్స్ట్ డేనే నేను మా నాన్నమ్మ ఊరు వెళ్ళాను. ఎందుకంటే నాకు తిరగడానికి బండి ఉండాలి కాబట్టి మా బండి వచ్చేసి మా నాన్నమ్మ ఊర్లో ఉంది. నా కోసం మా అన్న వచ్చాడు. మా ఊరు రోడ్లు చూసారా ఎలా ఉన్నాయో. అన్నా కదా అని ఎన్నో ఇయర్స్ తేడా అనుకోకండి. 1 ఇయరే నాకు వాళ్ళిద్దరికి. వీళ్ళిద్దరు నాకు అన్నల కంటే ఎక్కువ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ అనమాట. నేను వస్తే చాలు అదో హ్యాపీనెస్ ఫుల్. ఆ బండి మా నాన్న అనమాట. అది స్టార్ట్ చేయడానికి నాన్న తంటాలు పడాలి. అందుకే వీళ్ళిద్దరు వచ్చారు నాకు హెల్ప్ చేయను. కష్టపడి స్టార్ట్ చేసిన వాళ్ళే అయినా సరే నన్ను పోనీకుండా ఆపాలని నాన్న ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే వాళ్ళతో నేను ఇంకా టైం స్పెండ్ చేయొచ్చని ఇలా చేశారు. సడన్ గా ఊరికి రావడానికి కారణం ఏంటో మీరే చూస్తారు నెక్స్ట్.